హాయ్ అండి, వెల్కమ్ టు సాహి కిచెన్. ఈరోజు మనం మునగాకు తాలింపులో ఎగ్గు వేసి చేసుకుందాము. మునగాకు మనకి ఎంతో మేలు చేస్తుంది. మిగిలిన ఆకుకూరల కంటే మనం మునగాకు తక్కువగానే తింటాము, కానీ దాని ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలము. మునగాకులో మనకి కాల్షియం, విటమిన్ ఏ, ఇంకా ఐరన్తో పాటు మన శరీరంలోని వ్యర్థాలను తేలిగ్గా బయటకు పంపుతుంది. కాబట్టి వారానికి ఒకసారైనా మనం మునగాకు తినడం వల్ల మనకి ఎంతో మేలు జరుగుతుంది. ఇప్పుడు ఈ విధంగా శుభ్రంగా కడిగిన మునగాకుని నీళ్లు పిండేసి ఇప్పుడు ఒక కడాయిలోకి వేసుకుందాము. ముందుగా ఈ కడాయిలో రుచికి సరిపడా కల్లుప్పు వేసుకుని ఒక చిన్న టీ గ్లాస్తో అర గ్లాస్ నీళ్ళైతే సరిపోతుంది. ఇప్పుడు మనం కడిగిన మునగాకు వేసేసుకుందాము. ఈ విధంగా మొత్తం వేసేసి ఇప్పుడు స్టవ్ పైన పెట్టి లో ఫ్లేమ్లోనే మూత పెట్టి ఉడికించుకుందాము. ఈ విధంగా లో ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకుంటే ఈ వాటర్తోనే మన మునగాకు మొత్తం చక్కగా ఉడికిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా వాటర్ అయిపోయేలోపు మన మునగాకు కూడా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ ఆకు మొత్తాన్ని ఒక పక్కకి పెట్టి ఇప్పుడు ఇదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని 2 గుడ్లు వేసుకుందాము. ఇలా గుడ్లు కొట్టిన తర్వాత అస్సలు కదపకుండా మూత పెట్టేసి 1 నిమిషం పాటు అలా వదిలేస్తే మనకి గుడ్డు కొంచెం ఉడుకుతుంది. అప్పుడు కలుపుకుందాము. ఈలోపు మనం 5-6 వెల్లుల్లి, 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని దంచి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనం ఈ ఎగ్గుని కలిపేసుకుందాము. అస్సలు నూనె వాడకుండా మునగాకు తాలింపు మరొక వీడియోలో నేను చేసి చూపిస్తాను. చాలా చాలా బాగుంటుంది. ఈ విధంగా మునగాకు గుడ్డు 2 బాగా కలిపేసుకుందాము. ఇప్పుడు మనకి మునగాకు ఉడికిపోయింది కాబట్టి మనకి ఎగ్ ఫ్రై అయితే సరిపోతుంది. ఈ విధంగా మనకి ఎగ్ కూడా చక్కగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి కారం కూడా వేసేసుకుందాము. మునగాకు ఒక్కటే తినమంటే పిల్లలు తినరు కాబట్టి ఈ విధంగా ఎగ్ వేసి చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా వెల్లుల్లి కారం వేసేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మునగాకు కోడిగుడ్డు తాలింపు రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ.